బిగ్ బాస్ రణరంగంలోకి ఫైర్ స్టార్మ్స్ అందరికీ స్వాగతం. ఇప్పుడు ఫైర్ స్టార్మ్స్ రాకతో ఈ యుద్ధం యొక్క తర్వాతి అధ్యాయం మొదలైంది. బర్నీ గారు ఇప్పటివరకు తనుజ గారితో ఉండి తర్వాత ఈమెతో ఉంటున్నారు, ఈమెని వదిలేశారు. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ. ఇప్పుడు గేమ్ నెక్స్ట్ లెవెల్కి వచ్చింది, 2.1 అనుకోండి. ఇప్పుడు కొంచెం రీఫ్రెష్ చేసుకోండి. ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా ఉన్నాం, రీఫ్రెష్ చేసుకోండి, మళ్ళీ చూడండి. నీ షర్ట్ బాగుందేమో, ఇలాంటివి తెప్పించుకో. టీ షర్ట్ కింద నువ్వు షర్ట్ కే మారిపో, బాగా సెట్ అవుతుంది షర్ట్. బాగున్నానా? చెప్పు, నేను అలుగుతున్నానా? ఏంటి నువ్వు ఇలా టక్ టక్ క్వశ్చన్ అడిగితే సమాధానం ఎలా చెప్పాలి? ఇదేమైనా ఐఏఎస్ ఇంటర్వ్యూ ఏంటి? ఆలోచించుకొని సీజన్ 2 స్టార్ట్ చేసేద్దాం. కోడలా కోడలా నా కొడుకుని కొట్టాలా? నేను అక్కడ వచ్చి అరగంట కూర్చున్నాను, అప్పుడేం చేశారు మీరు? లేట్ అవుతుందో తెలీదా మీకు? ఒక నిమిషం, మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడతాను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీతో మాట్లాడతాను, తర్వాత మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పుకుంటారు. వాళ్ళకి డైరెక్ట్ గా నేనేమి చెప్పను. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. వేరేగా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఎలా మాట్లాడాల్సి వస్తుంది తెలియాలి కదా నాకు. చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. వేరేగా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఎలా మాట్లాడాల్సి వస్తుంది? ఇప్పుడు ఇలానే వేరే అనవసరంగా ఇక్కడ కావాల్సి ఎత్తి మీరు ఇక్కడ ఇష్యూ చేసి మళ్ళీ అందరు మీరు తోయడానికి ట్రై చేయకండి. నీళ్ళకి పేలిందిరా. హలో, కర్రీ వేయాలని సరిగ్గా మాట్లాడండి, సరిగ్గానే మాట్లాడండి. మాట్లాడండి. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయొద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతే అర్థం అవుతుంది. నిన్నటి నుంచి నేను అద్దరు చేస్తున్నాను, అప్పుడు అనవసరం నోరు పారేసుకుంటున్నాను. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు అక్కడ అందరూ మనం గేమ్ ఆడడానికి వచ్చాం, ఎవరితో మాట్లాడడానికి, అబ్బాయితో మాట్లాడడానికో అమ్మాయిలు పిచ్చి ఫస్ట్. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. చేతులు ఇలా వేసేసి అమ్మాయిని ఎంత ఇరిటేటింగ్ ఉందో తెలుసా, చూస్తే నాకేదో ఉంది. అదే నన్ను చేస్తే ఇంకా లాగి పెట్టి ఒకటి ఇచ్చేస్తా అంతే. అరే నీ అబ్బా 2 cups పెట్టాను. ఆ 2 cups లో మీరు 2 పూటలు రావాలంటే ఎలా చేయాలో అది మీ చేతి. 2 పూటలు రావాలంటే బకెట్ వాటర్ వేస్తే సరిపోతుంది. మండుతున్నట్టుంది అనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి.